నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ఆర్ఎంపీ డాక్టర్ల హవా అంతా ఇంత కాదు. ఎవరైనా జబ్బుల బారిన పడ్డామని వాళ్ల దగ్గరికి వెళ్తే ఒళ్ళు గుల్ల చేయడమే కాకుండా పుండొకటైతే మందొకటి ఇవ్వడం వారికి పరిపాటే. అంతటితో ఆగకుండా లేని రోగాలు అంటగడుతూ కమిషన్ల కోసం పెద్ద ఆసుపత్రికి పంపిస్తారు. కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఆర్ఎంపీ డాక్టర్ల ఆగడాలపై టీ న్యూస్ స్పెషల్ ఫోకస్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆర్ఎంపీ డాక్టర్ల హవా జోరుగా కొనసాగుతోంది. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ క్లినిక్లు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. వైద్యారోగ్య శాఖ నియంత్రణ లేక ఆర్ఎంపీలు చేసిందే వైద్యం, ఇచ్చినవే మందులు అనే చందంగా తయారైంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో నగరపాలక సంస్థ, 3 మున్సిపాలిటీలు, 545 గ్రామ పంచాయతీలుండగా ఆర్ఎంపీ, పీఎంపీలు సుమారు 2400 మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రైవేటు హాస్పిటల్లో 5 ఏళ్లు పనిచేసి అక్కడి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్తో ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు. ప్రధాన హాస్పిటల్స్ మాదిరి బెడ్లు ఏర్పాటు చేసి సిజేరియన్లు, అబార్షన్లు చేసి హైడోస్ మెడిసిన్స్ తో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ట్రీట్మెంట్ ఖర్చు తక్కువ అనే భావనతో ఎక్కువ మంది గ్రామస్తులు వీరిని ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేటు హాస్పిటల్స్ నిర్వాహకులు ఆర్ఎంపీ, పీఎంపీలను ఏజెంట్లుగా వాడుకుంటున్నారు. పేషెంట్లను తీసుకొస్తే ఆర్ఎంపీలకు బిల్లులో 10% కమిషన్ గా ఇస్తున్నారు. ఆర్ఎంపీలు, పీఎంపీల ఆగడాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు స్థానికులు. నిజామాబాద్ జిల్లాలో పుట్టగొడుగుల్లాగా ఆర్ఎంపీ హాస్పిటల్స్ గల్లీలలో, బస్తీలలో, గ్రామీణ ప్రాంతాలలో బాగా పెరిగిపోతున్నాయి. కనీసం వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా పర్యవేక్షణ లేదు. గ్రామీణ ప్రాంతాలలో, గల్లీలలో, బస్తీలలో ఎవరైనా కొంచెం జ్వరం వస్తే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది అనే ఆలోచనతోటి ఆర్ఎంపీ దగ్గరికి పోగానే ఆర్ఎంపీ వెంటనే రెఫర్ చేసి ఫలానా హాస్పిటల్కే వెళ్ళాలి అని చెప్తారు. వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి పోగానే కొన్ని వేల రూపాయలు డబ్బులు ముంగడ పెట్టేసుకొని ఇంత కట్టాలి, ఇంత ఫిక్స్డ్ పెట్టాలి అనేది ఆలోచనతోటి గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు, పట్టణాలలో కానీ ఇలా ఆగడాలు చాలా పెరుగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలో నిర్వహించిన తనిఖీలలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకున్నా, జిల్లా అధికారుల నియంత్రణ లేకపోవడంతో ఏకంగా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అందించాల్సిన ఆర్ఎంపీలు ఏకంగా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, మెడిసిన్స్, మినీ ఆపరేషన్ థియేటర్లు కూడా నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. ఎంబీబీఎస్, డిహెచ్ఎస్ ఇలా లేని డిగ్రీలను తమ పేర్ల కింద తగిలించుకుని ప్రజలకు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అవగాహన లేని వైద్యంతో రోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక మంది ప్రాణాలు పోతున్నా క్షేత్రస్థాయిలో నియంత్రణ లేకపోవడంతో వీరి ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. పిఎంపీ, ఆర్ఎంపీల కన్సల్టెన్సీ తోటి అనేక ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు వాళ్లతో సంబంధాలు పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల్లో అమాయకంగా ఉన్నటువంటి ప్రజలకు చిన్నపాటి జబ్బులు వచ్చినా వెంటనే ఈ ఆర్ఎంపీ, పిఎంపీలు ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటళ్ళకి పంపటంతో పాటు ఆ హాస్పిటల్ బిల్లులో సుమారు 60-50% వరకు కమిషన్లు తీసుకుంటూ ఈరోజు లక్షల రూపాయలు ప్రజల జేబుల్లో నుంచి గుంజుకొని ఈరోజు వాళ్ళ బతుకుల్ని గుల్ల చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడి హాస్పిటల్ సముదాయంలో వందలాది ప్రైవేట్ క్లినిక్స్ ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి నిత్యం ఇక్కడకు వందలాది మంది రోగుల్ని ఆర్ఎంపీ డాక్టర్లు తీసుకొచ్చి అడ్మిట్ చేస్తూ ఉంటారు. ఇలా రోగుల ప్రాణాలతో ఆటలాడుతున్న పలువురు నకిలీ డాక్టర్లను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు గుర్తించారు. సరైన వైద్యార్హతలు లేకుండా క్లినిక్లు నడుపుతున్న 11 మంది నకిలీ డాక్టర్లను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. దీంతో ఆర్ఎంపీ, పీఎంపీలలో అలజడి మొదలైంది. ఆ వైద్యుడు ఆ హాస్పిటల్కే పరిమితం కాదు, వేరే దానికి పోతాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తాడు, ఇంకో ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తాడు. ఎప్పుడు పోతాడో తెలియదు. ఒక హాస్పిటల్ ఉందంటే ఇన్ పేషెంట్స్ని చూసుకునే బాధ్యత కూడా ఆ డాక్టర్లకు ఉంటుంది. ఇట్లా డబ్బున్నవాడు హాస్పిటల్ని పెట్టి 1, 2, 3, 4 హాస్పిటళ్లకు వాళ్ళు మేనేజ్మెంట్ తీసుకొని డాక్టర్లకు కూలీలుగా మారుస్తూ ఉన్నారు. వాస్తవానికి పని వాళ్ళని యజమానులుగా ఉంచకుండా పని వాళ్ళని కూలీలుగా మారుస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మొన్న ఆర్మూర్లో చూసినాం, ఇప్పుడు నిజామాబాద్లో కూడా విస్తారంగా ఉన్నాయి. పక్క ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతుంటే ఇదే అదునుగా భావించి భయపెట్టి లక్షలు గుంజుతున్న నకిలీ డాక్టర్ల భరతం పట్టాలని జిల్లా వ్యాప్తంగా డిమాండ్లు వస్తున్నాయి. వైద్య విధాన పరిషత్ అధికారులు కూడా ఇంతటితో ఆగకుండా ఇలాంటి నకిలీ డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జిల్లా వాసులు.